నిన్న పోసాని కృష్ణమురళి తనకు ఒంట్లో బాగోలేదు అని గాని, లేకపోతే తనకు అస్వస్థత ఉందని గాని ఆడింది ఒక పెద్ద నాటకం అని పోలీసులు ప్రెస్ ముందే చెప్పారు. ఎందుకంటే రిమ్స్‌కు తీసుకెళ్ళి ఆయనకు ఈసీజీ తీసిన దాంట్లో రక్త పరీక్షల్లోనూ, మిగతా అన్ని పరీక్షల్లోనూ ఆయన ఫిట్‌గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి ప్రాబ్లమ్ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతానికైతే ఆ సమస్య ఏమీ అంత తీవ్రతరంగా ఏమీ లేదు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆయన జైల్లో ఉండొచ్చు. కాకపోతే మరి ఈ రిమాండ్ కాలం మొత్తాన్ని హాస్పిటల్ బెడ్ మీద గడుపుదాం అనుకున్నాడేమో మరి పోసాని కృష్ణమురళి ఈ డ్రామా ఆడాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటే, అసలు సంగతి ఈ రోజున బయటకొస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కోసమే పోసాని ఈ దొంగ నాటకం ఆడాల్సొచ్చింది. తనకు అస్వస్థత ఉందని చెప్పి హాస్పిటల్లో ఉంటే ఏదో ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచో ఆయనకు సమాచారం పంపించే వీలు హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది అని అనుకుని ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ అవ్వటానికి గాను ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న సమాచారం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళి కలిసి రాగానే ఈ పోసాని కృష్ణమురళి ఈ నాటకం ఆడటం మొదలుపెట్టాడు. ఈ దొంగ నాటకం మొత్తం ఏమిటాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి కోసం. యాక్చువల్గా పోలీసులు ఈయనని కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ, భార్గవ్ రెడ్డి పేరు కానీ అందులో ఉదహరించడం జరిగింది. ఎందుకు, ఏ విధంగా ఈయనకు స్క్రిప్ట్ ఎలా వస్తుంది, దాన్ని తర్వాత వీడియో ఎలా వైరల్ చేస్తారు ఇత్యాది అంశాలన్నీ అందులో ఉదహరించారు. దాన్ని బేస్గా పెట్టుకొని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేయబడుతుంది అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం అయితే, దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ కోర్టును ఆశ్రయించారు. ఎన్ని ముందస్తు బెయిల్కి వెళ్తారో మరి, ఇక అది తప్ప వేరే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటమే. కానీ ఈ విషయంలోంచి తప్పించుకోవాలంటే రేపు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాలి అంటే, రిమాండ్ రిపోర్ట్లో అయితే ఇది రాస్తారు, రిమాండ్ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ జడ్జి గారి ముందుకు వెళ్ళేటప్పుడు కేసు విచారణ జరిగేటప్పుడు అదంతా అబద్ధం, పోలీసులు నా చేత బలవంతంగా రాపిచ్చారు అని వాళ్ళు పోసాని కృష్ణమురళి అక్కడ చెప్పినా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఇందుకు తగ్గట్టుగా ఆధారాలు సేకరించాలి అని అంటే ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని పోలీసులు భావించటం మూలాన్ని ఈ పని చేశారు. ఈ ఒక్క పనితోటే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయటం కానీ, భార్గవ్ రెడ్డిని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టడం కానీ కుదిరే పనే కాదు. ఆ విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, పోసాని కృష్ణమురళికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, పోలీసులకి అందరికీ తెలుసు. కానీ దీన్ని ఒక మిషగా పెట్టుకొని ఇప్పుడు చాలా అంశాల్లో టెక్నికల్గా వాళ్ళ దాని మీద ఉన్న సమాచారం మొత్తం తీయాలి అని అంటే, ఈ స్క్రిప్ట్ ఏ రకంగా ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది, ఆ స్క్రిప్ట్లో ఎవరు దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ తయారు చేయబడి వస్తుంది, దాని తాలూకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంటాయి, పోసాని కృష్ణమురళి ఒక్కడికే ఆ స్క్రిప్ట్ వస్తుందా, మిగతా ఇంకెవరికైనా కూడా వస్తుందా, ఇత్యాది అంశాలు మొత్తం వాళ్ళు ఇప్పుడు బయటకు తీయాలి అని అంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆ పేరు రాశారు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. మరి ఈ నాటకంతో పోసాని కృష్ణమురళికి అస్వస్థత ఉంది అనే నాటకంతో మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి పెడితే అక్కడ ఏదైనా అఘాయిత్యం ఘోరమో జరిగితే, ఆల్రెడీ వల్లభనేని వంశీకి ఆయన పక్క సెల్లు వాళ్ళతోటే, ఎందుకంటే ఆ జైల్లో ఎక్కువగా గంజాయి బ్యాచో మరి ఇక బ్లేడ్ బ్యాచో ఇలాంటి వాళ్ళు ఉండటం మూలాన వంశీని సపరేట్గా ఒక బ్యారక్లో ఒక సెల్లో ఆయన పెట్టారు. దాంతోపాటుగా ఆయన పరదాలు కూడా కట్టేశారంట. మరి ఒంటరిగా ఉండటం ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు వంశీకి తెలిసి వస్తుంది. అలాగనే ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద కూడా ఇలాంటిది ఏదైనా ఒక అఘాయిత్యం జరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా ఆలోచించుకోవాలి పోలీసులు. అందుకని ఆయన కూడా ఇలాగనే ప్రత్యేకంగా పెడతారు. అలాంటి ఒక ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి అది నిజంగా ట్రీట్మెంట్ లాంటిదే. నలుగురితో కలిసి 4 మాటలు మాట్లాడుకునేదానికో, లేకపోతే పేపర్లు చదువుకునేదానికో, ఫోన్లు చూసుకునేదానికో, ఇంట్లో ఒంటరిగా ఉండటం అంటే వేరు. కానీ జైల్లో ఆ రకమైన మానసిక స్థితిలో ఒంటరిగా చుట్టూతా పరదాలతోటి ఉంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. వీటన్నిటిని చూసుకున్న తరువాత ఆ వంశీకి ఇచ్చిన లాంటి ట్రీట్మెంటే ఇప్పుడు పోసానికి కూడా ఇచ్చారనుకోండి, పోసానికి అసలే ఆయనకున్న పేరే అందరికీ తెలిసింది, ఇంకా ఎక్కువైపోతే ఏం చేయాలి అని అనుకున్నారా? లేకపోతే ఈ పోసాని కృష్ణమురళిని అలాగనే గనక వదిలేస్తే గనక
ఆయన అప్రూవర్గా మారిపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం విషయాలు బయట పెట్టేస్తాడు కదా. అందుకోసం అని ఆయన్ని ఏ, తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టి వీళ్ళు బయట నుంచి మంత్రాంగం నడపటం, ఆయనకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అంటే మళ్ళీ స్క్రిప్ట్ ఇస్తారు. ఏ రోజు ఏం చేయాలని ఇస్తారో, లేకపోతే ఏం దీనికి ప్లాన్ చేస్తున్నారో తెలియదు. మొత్తానికి పెద్ద ప్లానే వేసి పోసానితోటి ఈ అనారోగ్యం డ్రామా ఆడారు. అదైతే పూర్తిగా బెడిసి కొట్టేసింది. ఇక మీదట నిజంగా అనారోగ్యం అంటే మనకందరికీ తెలిసిందే కదా, నాన్నా పులి కథ అందరికీ తెలుసు. అలాగా నిజంగా అనారోగ్యం వచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకోకుండా ఉండే పరిస్థితులు వస్తాయేమో. కాకపోతే పోలీసులు ఎప్పుడు అలాంటి రిస్క్ తీసుకోరు. ఆయన 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 మీద ఒక కన్నేసే పెడతారు. కావాలంటే రోజు డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేయించి అయినా సరే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది అనేది తెలుసుకుంటూనే ఉంటారు. ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు ఇంకా జటిలమై కూర్చుంటాయి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏదైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటే కనుక ఇలాంటివి ఇంకా ఎక్కువ అడ్డం పడే అవకాశం ఉంది. ఉన్న దాని నుంచి అంటే ఇప్పుడు సామెత చెబుతారు చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది, ఇంకా సెగ ఎక్కువ తగులుతుందన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ భార్గవ రెడ్డి కానీ ఇంకా ఎక్కువగా ఇరుక్కుపోవటానికి ఇందులో మెండుగా అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి.